తెలంగాణలో జనసేన పార్టీ కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు. ఎందుకంటే యువత ఈరోజు ఎదురు చూస్తుంది ఓ నిజాయితీ పరుడు గురించి. రాజకీయాలు అంతా రాజకీయాలు నిజాయితీగా చేస్తే కొత్త పార్టీలు ఉండయి. ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఎవరైనా రావాలన్నా భయపడే స్థాయికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆ విమర్శలు, ఆ తిట్లు, అంటే కొన్ని వర్గాలే ఉండాలి, మిగతా వర్గాలు రావద్దు అనేది కంకణం కట్టుకొని కలం లెక్క ఇట్లా గీసుకొని కూర్చోరు. అంటే ఇక్కడ బీసీలు వద్దు, ఎస్సీలు వద్దు, ఎస్టీలు వద్దు, మైనార్టీలు వద్దు, ఓన్లీ 1-2 వర్గాలు, వాళ్ళు కూడా ఓన్లీ కొంతవరకే. దాంట్లో కూడా ఆ వర్గాలకు కూడా న్యాయం జరుగుతలేదు. ఆ వర్గాలలో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో దీన్ని మేము ఎక్కడనో ఒక దగ్గర బ్రేక్ చేయడానికి జనసేన పార్టీ మేము సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నాను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మేము 100% దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా సమాజంలో మార్పు దశలో ముందుకుంది, యువత అంతా మా వైపు ఉంది, జనసేన పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఆ రకంగా మేము ముందుకెళ్తాం. ఇన్ని రోజులు యాక్టివ్గా లేని జనసేన పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ వల్లనే యాక్టివ్గా మారిందని చెప్తున్నారు. అంటే మీకు ఒకటే విషయం చెప్తా, యాక్టివ్ లేదనేది తప్పు. ఎందుకంటే మొన్న మేము కార్పొరేటర్, కౌన్సిలర్ ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది. దాదాపు 300 చోట్ల పోటీ చేస్తే మేము ఇండిపెండెంట్గా ఏ పార్టీతో పొత్తులేము, ట్రై చేసినాం, మేము చూసినాం అసలు మా బలం ఎంత. సో ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్ ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. ఇది చరిత్ర. అంటే మా ప్రయత్నం మేము ఉన్నాము. అదేవిధంగా మెంబర్షిప్ పోయిన సంవత్సరం 30,000 ఉండే, ఈసారి 1,00,000 పైచీలకి అయింది. అంటే ఈ రకంగా పెరుగుతుంది. ఆదరణ పెరిగినా కొద్దిగా కొంచెం సమయం పట్టింది. అదేవిధంగా మొన్న ఏదైతే మేము మీటింగ్ పెట్టుకుంటా అన్నాం, అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం, నాగేశ్వరరావు గారు అమిత్ షా గారి గురించి మాట్లాడడం, అటువంటి అంశాలని మేము ప్రశ్నించినాం. ప్రశ్నించొద్దు అంటే ఇది మరీ గొంతు నొక్కేసినట్టు అవుతుంది. పదే మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వినే పరిస్థితులు ఎవరు తెలంగాణ ప్రజలు లేరు, తెలంగాణ యువత లేదు, తెలంగాణ బీసీ బిడ్డలు లేరు, తెలంగాణ ఎస్సీ బిడ్డలు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళకు రాజ్యాధికారం కావాలంటే అది ఒక జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో అవుతుంది. సో అది ముందుకు ఈరోజు దిశానిర్దేశం ఏమని చేశాడు పవన్ కళ్యాణ్ గారు? జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పడం ఏంటంటే, మంచి డాక్టర్స్ ఎవరైతే నిజాయితీగా సేవలు చేస్తున్నారో వాళ్ళని, అడ్వకేట్స్ ఎవరైతే కొన్ని కేసులలో ఇరికిపోయి నిజాయితీగా ఉన్న వాళ్ళని గురించి పోరాటం చేస్తుంటారు అటువంటి అడ్వకేట్స్ని, అదేవిధంగా కొంతమంది కాలనీలలో చారిటీ వర్క్స్ చేస్తుంటారు అటువంటి వాళ్ళని, కొంత రాజకీయ అవగాహన ఉండి నిజాయితీ పరులు ఎవరైతున్నారో అటువంటి వాళ్ళని తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. మిగతా డైరెక్షన్ కూడా ఇస్తా అన్నారు, ఏ రకంగా మనం వెళ్ళాలి. అదేవిధంగా రాజకీయానికి దూరంగా ఉన్న అన్ని వర్గాలను మనం తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా, లేకపోతే మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీతో పోటీ చేస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఒంటరిగానే ఉన్నాము. మొన్న కూడా ఒంటరిగానే పోటీ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా మా ప్రయత్నం ఒంటరిగానే పోవాలని, ఆ తర్వాత ఇంకేదన్నా మా అధ్యక్షులు వారు సూచనల మేరకు మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే తెలంగాణ తెచ్చుకుంది, ఆంధ్ర వాళ్ళ పెత్తనం అవసరం లేదని, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం అవసరమా అని మాట్లాడుతున్నాం. ఎవరు? నేను ఎక్కడోని, నేను ప్యూర్ తెలంగాణ బిడ్డని, హైదరాబాద్ నడిబోర్డున బోడబండలో పుట్టిన బిడ్డని. వీళ్ళన్నా మిగతా ఇక వేరే జిల్లాలు అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టినోడిని హైదరాబాద్ మా తాత మా ముత్తాతలంతా షామీర్పేట, మేడ్చల్, ఏది నేమూరు, ఉద్దెమారి మా ఊరు. మా తాతలు ముత్తాతలు ఫ్రీడమ్ ఫైటర్స్. మా తాత నవాబ్ ఉర్దూలో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటోడు. ఈ చరిత్ర ఉంది. ఇక వీళ్ళకేమో ఏం చెప్దాం, వాళ్ళు రాజకీయాలలో ఆర్దేరిన వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు సమాజం చూస్తుంది, యువత ఆలోచనలో పడిపోయారు వాళ్ళు. ఈరోజు మనం ఎవరి వైపు పోవాలని, ఈ 1,200 మంది ఉద్యమకారులు చనిపోతే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడే వ్యక్తి లేదు. వాళ్ళకు ఒక కాలనీ కానీ, అదేవిధంగా వాళ్ళకు బడ్జెట్ నుంచి ఏదైతే మన బడ్జెట్ ఉందో, ఈ 12 ఏళ్ళ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లకి వెళ్ళి 1,000 కోట్లో 2,000 కోట్లో వాళ్ళ గురించి తీసి సంక్షేమ నిధి కింద తీస్తే ఎవరైనా వద్దనే వాళ్ళ గురించి ఆలోచించరా? అటువంటి ఆలోచనలు ఆలోచించేది పార్టీ జనసేన అని మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రొఫెసర్ మన ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. అదేవిధంగా మన గురించి పోరాటం చేసిన చాలామంది యువత, యావత్తు తెలంగాణ కవులు, కళాకారులు, వాళ్ళకు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తుంది.